దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీతో మాట్లాడడానికి, వాక్యమును మీతో పంచుకోవడానికి ప్రభు కృప చూపించి ఉన్నారు. ఇందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ సమయంలో దేవుని మాటలు మరి చదువుకుందాము. పవిత్రమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు ధ్యానం చేసుకుందాం. మరి పరమగీత గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాము. దయచేసి మీరందరూ కూడా బైబిల్ తెరవండి, జ్ఞాపకం చేసుకుందాం. 4వ వచనం చదువుతున్నాను. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకును. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మరి మన చదవబడినటువంటి వాక్య భాగంలో ప్రభువును, మన రక్షకుడైన యేసుక్రీస్తుని, భూలోకములో ఉన్న సంఘ వధువును గురించి సూచించుచున్నది. ఇది అక్షరార్థంగా చూడాలి అంటే దీని రచయిత పరమజ్ఞాని దావీదు కుమారుడు, యెరూషలేము రాజు అయినటువంటి సొలొమోను రచించిన పరమగీతం. అయితే ఇద్దరు వ్యక్తులు మనం చూస్తాము. ఒకటి ప్రియుడు, 2 ప్రియురాలు. ఆ ప్రియురాలు ఎవరు అంటే సొలొమతి, ప్రియుడు ఎవరు అంటే సొలొమోను. అయితే ఇప్పుడు ఈ మాటలను మనము ప్రియుడైనటువంటి సొలొమోనును ప్రభైనటువంటి యేసుక్రీస్తుగాను, మరి ప్రియురాలైనటువంటి సొలొమతిని మరి వధువ సంఘముగాను మనము చూడవలసి ఉన్నది. అందుకనే ఈ పరమగీతాన్ని అంతటినీ కూడా ప్రభు అయినటువంటి యేసును అలాగే సంఘమును సూచించే, లేక ఆ విధంగా మనం చూడగలిగితేనే ఇది స్పష్టంగా మరి ఆత్మీయంగా మనకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. 4వ వచనంలో ఉన్న మాట గమనించండి. మొదటి లైన్లో నన్ను ఆకర్షించుము. ఎవరిని అడుగుతూ ఉంది? ప్రియుడైన సొలొమోన్ని అంటుంది సొలొమతి. అయితే ఇక్కడ ప్రభైనటువంటి యేసుక్రీస్తు రక్తము కార్చి సంపాదించిన సంఘానికి సూచన అని చెప్పాను కదా. మరి ఈ సంఘము ప్రభైనటువంటి యేసుక్రీస్తుతో ఏమని మాట్లాడుచున్నది అంటే నన్ను ఆకర్షించుము, అనగా మేము అనేకులము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. ఒక్కరిని ఆకర్షించాలి. ఎవరిని? ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఒకవేళ నిన్నే యేసుక్రీస్తు ప్రభువారు ఆకర్షించినట్టయితే, నిన్నే యేసుక్రీస్తు ప్రభువారు వాక్యము ద్వారా నీతోనే మాట్లాడినట్టయితే, ఒక్కసారి యేసు ప్రభువారు వైపు ఆకర్షింపబడిన తర్వాత మేము, అనగా నిన్ను బట్టి నీ భార్య పరిగెత్తుకుని దేవుని సన్నిధికి నడవాలి. నిన్ను బట్టి నీ భర్త దేవుని సన్నిధికి నడిపించబడాలి. నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు నడిపించబడాలి. నిన్ను బట్టి నీ పిల్లలు నడిపించబడాలి. ఒక్కరిని ఆకర్షించే చాలు, ప్రభువైనటువంటి దేవాతి దేవుని దగ్గరికి మనందరము కూడా పరిగెట్టుకుని వెళ్ళవలసి ఉన్నది. అందుకని నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. సమరయ స్త్రీ దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారు. ఎక్కడ? యాకోబు బావు దగ్గర, సుకారు అనే ఒక గ్రామం దగ్గరికి. అక్కడ మధ్యాహ్నం 12 గంటల సమయంలో సమరయ స్త్రీ బావి దగ్గరికి వచ్చింది. ఆ బావి దగ్గరికి వచ్చినటువంటి ఆ సమరయ స్త్రీ దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి దాహం అడిగారు. అక్కడ చాలా రకాలైనటువంటి సంభాషణ జరిగింది. ఆ సంభాషణ అనంతరము 29 వచనంలో మనం చూసినప్పుడు ఆమె పరిగెట్టుకుని వెళ్ళింది. 28వ వచనంలో, అనగా 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 28, 29లో మనం చూసినప్పుడైతే ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరులోనికి వెళ్ళినంట. తర్వాత ఊరిలోనికి వెళ్ళి, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ బావి దగ్గర మాట్లాడారు. ఆయన మాటలు ఆకర్షింపబడ్డాయి. ఆయన మాటలతో ఆమె ఆకర్షింపబడ్డది. ఆ అయ్యమని ఆకర్షింపబడ్డది అంటే ఇక్కడ చూడండి 29వ వచనంలో చూడండి, ఇక్కడ అంటుంది, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి. ఏమంటుంది అంటే, నేను చేసిన పనులన్నీ నాకు చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా? ఒక్కసారి గమనించండి. సమరయ స్త్రీ జీవితాన్ని చెప్పాడు. సమరయ స్త్రీ అసలు రూపాన్ని చెప్పాడు. ఆమె జీవితంలో జరిగినవి చెప్పాడు. వెంటనే ఆ కొండను అక్కడ విదిలిపెట్టింది. సుకారు అనేటువంటి గ్రామమునకు పరిగెట్టుకుని వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంతో చెబుతూ ఉంది, ఇదిగో నేను చెప్పక మునిపే
నేను చేసిన ఆ పనులన్నీ నాతో చెప్పినవాడు రండి అని ప్రతి ఒక్కరికి చెప్పింది. యేసుక్రీస్తు మాటలు ఆకర్షింపబడ్డాయి. ఆ ఆకర్షింపబడిన తర్వాత ఊరు అంతా కూడా కదిలించబడింది. ఊరంతా కూడా క్రీస్తు దగ్గరికి వచ్చింది. ఆ సమరయ స్త్రీ మరి ఆ బావి దగ్గర ఆకర్షింపబడింది. అదే బావి దగ్గరికి ఆ ఊరు వారందరినీ కూడా తీసుకుని వచ్చింది. 30 వచనంలో చూడండి, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చి చూడండి. ఎలా ఆకర్షింపబడ్డదో చూడండి. అందుకనే పరమగీతంలో ఉన్నటువంటి ఆ సొలొమోను అంటుంది, నన్ను ఆకర్షించుము నీ ప్రేమ చేత, నీ మాటల చేత, నీ దీవెనల చేత, నీ ఆశీర్వాదాల చేత నన్ను ఆకర్షింపుము. నా కుటుంబం అంతా కూడా నా భర్తతో, నా భార్యతో, నా కుటుంబంతో మీ యొద్దకు వస్తాం. నా స్నేహితులతో, నా బంధువులతో, నా రక్త సంబంధులతో నీ యొద్దకు పరిగెత్తుకుని వస్తాం. నెమ్మది పొందుతాం, ఆనందం పొందుతాం, సంతోషం పొందుతాం. నీ అంతఃపురములోనికి నన్ను ఆహ్వానించుము. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొక మాట పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో చెప్పుచున్నటువంటి మాట ఏమిటో తెలుసా? యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 45వ వచనంలో, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షిస్తేనే గాని ఎవడును నా యొద్దకు రాడు. ఎంత చక్కగా యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు చూడండి. ఆయన మాటలను వింటే, యేసయ్య మాటలను వింటే సంతోషిస్తావు, ఆనందిస్తావు. మరి క్షమాపణ దొరుకుతుంది, నిత్యరాజ్యం జరుగుతుంది. ఎందుకంటే ఆయన మాటలలో ఆనందం, ఆశీర్వాదము అన్నీ ఉన్నాయి, నెమ్మది ఉంది. ఆ ప్రభువుల ప్రభు దగ్గరికి ఈరోజే నువ్వు రాగలుగుతావా? మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి బాప్తీసం పొందిన తర్వాత మొట్టమొదటిగా ఆంద్రేయ, పేతురు సహోదరుడైనటువంటి ఆంద్రేయ ఆకర్షింపబడ్డాడు. ఆ తర్వాత మరి సిమోను పేతురు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, నేను మెస్సయ్యను కనుగొన్నాను అని అన్నాడు. వెంటనే ఆయన ఎక్కడున్నాడు, ఎలాగున్నాడు అని క్వశ్చన్లు వేస్తుంటే వచ్చి చూడు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆంద్రేయ ఆకర్షింపబడ్డాడు, సిమోను పేతురుని తీసుకుని వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున నీవు, నేను, మనందరము కూడా దేవుని చేత, యేసుక్రీస్తు మాటల చేత, ప్రభు అయినటువంటి దేవాది దేవుని మాటల చేత మనము ఆకర్షింపబడాలి. ఆ మాటలు మనల్ని ఎక్కడికి నడిపించాలి అంటే నిత్య జీవానికి నడిపించాలి, రక్షణలోనికి నడిపించాలి, ఆశీర్వాదములోనికి నడిపించాలి. ఈ విధంగా నడిపించాలి అంటే ఆ సాధనాన్ని నువ్వే. మొట్టమొదటిగా తండ్రి ఆత్మ చేత నిన్ను ఆకర్షిస్తే, దేవుని వాక్యం చేత నువ్వు ఆకర్షింపబడితే రా, దేవుని సన్నిధికి రా, అనేకులకు నీ సాక్ష్యాన్ని పంచుకో, అనేకులను క్రీస్తు దగ్గరికి నడిపించు. పరమ జీవాన్ని అనుగ్రహించేస్తాడు దేవుడు, నీకు జీవ కిరీటాన్ని ఇస్తాడు దేవుడు. అలాంటి కృప నీపై ఉండాలి అంటే ఈరోజే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి ఆకర్షింపబడు. నిత్య జీవాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు, ఆశీర్వాదాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అట్టి కృపతో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరమ పవిత్రుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో ఈ సమయంలో పరమగీతములో నుండి నన్ను ఆకర్షింపుము అనే మాట మేము విన్నాం ప్రభువా. ఇదిగో నన్ను అనేటువంటి ఏకవచనముతో, మేము అనేటువంటి బహువచనంతో నాయనా ఇదిగో పరిగెత్తుకుని వెళ్ళినాగన నన్ను ఒక్కడవే ఆకర్షిస్తే మేమందరము అనగా నా మాటలతో నాయనా ఇదిగో నీ మాటలు చెప్పి నాయనా అనేకులు మేము ఆకర్షింపబడి మీ నిత్య రాజ్యానికి మేమందరం చేరినట్లు సహాయం చేయమని నాయనా ప్రతి సహోదరుని ఆశీర్వాదాలతో, దీవెనలతో, రక్షణతో కప్పమని యేసు ప్రభువు వారి పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.